ప్రైజ్ లార్డ్. ఫోర్త్ ఎపిసోడ్గా మరి మా జీవితాల గురించి చెప్తున్నాను. అయితే 1993లో దావీదు కీర్తన 119:13లో ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మరి పాశ్రమ గారు రాబర్ట్ నాకానయ్యాలమ్మ ఇక్కడ సేవ మొదలు పెట్టాలన్నప్పుడు మరి మొదలు పెట్టామండి. ఫస్ట్ రాజపుత్రులు ఇంట్లో రాజపుత్రులు వాళ్ళ పిల్లల వివాహాలు అవ్వట్లేదని రైలు నిలయంలో మరి బ్రదర్తో చెప్పినప్పుడు ప్రతి శనివారం కూడా సభ్యులగూడలో రాజపుత్రులు ఇంట్లో పెట్టేవాళ్ళమండి. మరి ఆ ప్రార్థన బట్టి 2 కుమారుల వివాహం, కొడుకు వివాహం అయ్యింది. మరి ఆ కుటుంబం కూడా రక్షణ పొందిందండి. అలాగే అన్య జనాంగానికి బ్రాహ్మణులు, రెడ్లు, రాజులు, మరి నాయుడ్స్ అనేక మంది మరి మారు మనసు పొంది దేవుని అంగీకరించారండి. మరి చాలామందికి కూడా బాప్తిసాలు ఇప్పించాము. మరి అంతేకాకుండా వివాహాలు కానీ బిడ్డల ఊరండి అసలు వివాహం కాదు అని మరి తల్లి తండ్రి తీసుకుని వచ్చి ప్రార్థించినప్పుడు మరి తీసుకొచ్చేవారండి గృహానికి. మరి కన్నీటితో ప్రార్థించేవాళ్ళు, ప్రభు మరి బిడ్డల గృహాలు కట్టాలి అన్నప్పుడు మరి చాలామంది వివాహాలు, చాలామంది 7 శుక్రవారాలు 7 శనివారాలు 7 వీక్స్ ప్రైజ్ పెట్టించుకునేవారండి. పిల్లల పుట్టక, ఉద్యోగాలు రాక, గృహాలు లేక, వివాహాలు కాక. అలాంటప్పుడు 7 వారాలు కంప్లీట్ అయినప్పటికీ వివాహాలు అయిపోయాయండి. దీనికి సాక్ష్యం మరి పాస్టర్ గారు ఎవరైనా శాంతయ్య గురువులు గారు మరి 7 వారాలు మేము ప్రార్థన పెట్టేవాళ్ళము. 7 వారాలు కంప్లీట్ అయినప్పటికీ వివాహం అయ్యేది. మరి అప్పుడు శాంతయ్య గారు ఉండేవారు మా పాస్టర్ గారు సిఎస్ఐలో. మరి ఆయన వివాహాలు చేసేవారు. అక్క నువ్వు 7 వారాలు పెట్టాలని నేను వివాహం చేయాలని అంటా ఉండేవారు. ప్రియమైన తమ్ముడు, మరి ఎక్కడున్న తమ్ముడు మధ్యలో బిడ్డలందరూ మీరు దీవించబడాలి. ఆ రీతిగా 128 వివాహాలు చేశామండి. రేపు 27వ తారీఖున ఇంకో వివాహం ఉంది, ఏప్రిల్ 28. 129వ వివాహం అండి. ఇప్పుడు దేవుడు మరంతగా దీవించాడండి. బిడ్డలని వచ్చిన వారిని ఎవరిని కూడా బాధ పెట్టకుండా, దుఃఖపరచుకోకుండా వచ్చిన బిడ్డలందరూ కూడా మరి మేము ప్రార్థించినప్పుడు వారు మనవి విని వివాహాలు జరిపించారండి. ఒకటండి ఇక్కడ మరి ప్రార్థించే సేవకులైనా మరి ఎవరైనా కానీ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. చేయించుకున్న వారు కూడా విశ్వాసంతో నమ్మాలి. నమ్మినప్పుడే కార్యాలు అవుతాయి. అలాగా 129 వివాహాలు మేము చేశామండి. దేవుడిని బట్టి మేము కాదు, మాలో ఏమీ లేదు, మాలో ఉన్న దేవుడు శక్తిమంతుడు. అదే రీతిగా 10 సంవత్సరాల పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పినప్పుడు 7 సంవత్సరాలప్పుడు మరి 13 సంవత్సరాలు, మళ్ళా 48 సంవత్సరాలు మరి పిల్లలు కాని వారు మరి 7 వారాలు ప్రార్థన పెట్టుకున్నప్పుడు ప్రార్థన చేశామండి. అన్న ప్రార్థించినప్పుడు అన్న మరి ఆలకించి గర్భద్వారం తెరిచిన దేవుడు మరి 27 మందికి గర్భద్వారాలు తెరిచి కుమారులను ఇచ్చారండి. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడనండి. నిజంగా ఆయన కార్యాలు అద్భుత కార్యాలండి. నువ్వు నమ్మిన ఎడల నా మహిమను చూసేదవని నమ్మాలండి. నమ్మితే నిజంగా దేవుడి యొక్క మహిమను చూస్తాం. మరి అదే రీతిగా ఉద్యోగాలు లేని వారికి అనేక మందికి ఉద్యోగాలు, అదే విధముగా గృహాలు లేని వారికి లెక్కే లేదు గృహప్రవేశాలు చేయడం, మరి ఫౌండేషన్ వేసి రావటము, ప్రార్థన చేయడము. కొంతమంది అపార్ట్మెంట్లు, కొంతమంది డూప్లెక్స్లో ఒక్క ఇల్లు అడిగితే 2 ఇల్లులండి దేవుడు ఇచ్చాడు. మరి అదే రీతిగా కార్లు, ఒక్క కారు అడిగితే 2 కార్లు అండి. మరి ఈ రీతిగా మా సేవ ఎంతెంతో ఎన్నెన్నో ఊర్లు అభివృద్ధికి మరి వెళ్ళిందండి. ఇటు పుసనూరు సర్చ్ ఓపెనింగ్ చేసాం, అటు రెడ్డిగూడెము, తుంగతుర్తి, సూర్యాపేట, మరి వికారాబాదు, మరి తాండూరు, మనుగూరు, కొత్తగూడెం, మరలా ఇంకా చాలా 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 ప్రాంతాలు మరి హనుమకొండ, మరలా వరంగల్, మరి ఇట్లా ఎన్నో ప్రాంతాలకి మరి సేవ నిమిత్తము మరి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకొని తిరిగి గృహానికి తీసుకొచ్చి అప్పగించేవారండి. మా సేవ ఎన్ని మరి యొక్క ప్రాంతాల్లో మరి మేము చేస్తామండి. ఎందుకంటే దేవుడు మమ్మలను కష్టాల నుంచి, పెంట కుప్పల్లో నుంచి ఆయన మమ్మల్ని లేపి మాస్లమ్మని గారికి ఉద్యోగం ఇచ్చారు కాబట్టి మేము ఉడంబడిక చేసుకున్నాం. నా 18వ సంవత్సరం నుండే ఆయన్ని నేను మోస్తున్నాను, ఈ బైబిల్ని ఆయన నన్ను మోస్తున్నారు. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి సేవలోనే ఉడంబడిక చేసుకున్న ప్రకారంగా టైం వేస్ట్ చేయకుండా మరి సేవలో నడుస్తున్నామండి. ఈ వయసులో కూడా మరి అంతే కదండి. నా బిడ్డల్ని దేవుడు అంచెంచులుగా దీవించాడండి. ఇది గొప్ప సాక్ష్యం. నా బిడ్డలిద్దరికి నేనే ట్యూషన్ చెప్పేదాన్ని. మాస్లమ్మని గారు ఆఫీస్ నుంచి వచ్చినప్పటికీ
ట్యూషన్ చెప్పి మరి వారికి అన్నీ వండి పెట్టి 6:30 నుంచి మరలా మేమిద్దరం బ్యాగులు వేసుకుని బైబిల్ కట్టుకుని సేవకి వెళ్ళేవాళ్ళమండి. నైటు సేవ చేసుకుని వచ్చినప్పటికీ బిడ్డలు చక్కగా చదువుకుని పడుకునేవారండి. బిడ్డలకు ఒకటే చెప్పేదాన్ని, నాన్న మేము మార్కెట్లకు వెళ్తాం లేదు, షికారులకు వెళ్తాం లేదు, దేవుడి సేవకి వెళ్తున్నాం, మీరు చదువుకుని తిని ప్రార్థన చేసుకుని నెట్లు కట్టుకుని పడుకోవాలని చెప్పినప్పుడు నా బిడ్డలు ఆ రీతిగానే చేశారండి. నా ఇద్దరు కొడుకులు మరి మెరిట్ స్టూడెంట్లు అంటే ఇద్దరు కూడా ఎంతో జ్ఞానం ఇచ్చాడు నా యేసయ్య. కర్ణాటక సెక్రటరేట్లో చదివారండి నా ఇద్దరు బిడ్డలు. అదే రీతిగా పెద్దబాబు మెకానికల్ ఇంజనీర్ అండి. మరి అలా డాడీకి మాస్లమ్మని గారికి దర్శనాల వరం ఉంది. ఏ కాలేజీలో సీట్ వస్తుందో డాడీ అంటే వాసవులు అని చెప్పారు. వాసవులో వచ్చిందండి. మరి క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చింది. మరి సింగపూరు అనేక సార్లు పంపారు, మరి యూకే పంపారు. మరి అదే రీతిగా స్వీడన్ ప్రాజెక్టులకి మరి అంత జ్ఞానం ఇచ్చారండి నా బిడ్డలకి. ఎందుకు? దేవుని యందు భయభక్తులు కలిగి నా బిడ్డలు జీవించారు కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతం నా పెద్ద కుమారునికి వివాహం చేశామండి. ఓ బాబు పాప స్వీడన్లో ఉన్నారు ఫ్యామిలీ. రెండో బాబు మరి సంజీవ్ కిరణ్ అండి. పెద్ద బాబు సద్గుణ కిషోర్, రెండో బాబు పేరు సద్గుణ సంజీవ్ కిరణ్. రెండో బాబు కూడా డాక్టర్గా రాశాడు కానీ డెంటల్ వచ్చిందని వెళ్ళలేదండి. మరి బీ ఫార్మసీ చేసి మరి MBA ఢిల్లీలో చదివాడండి. అది కూడా సీటు నాకు అక్కడే కావాలా డాడీ, ప్రార్థన చేయండి డాడీ మమ్మన్నప్పుడు ప్రార్థన చేశామండి. నా చిన్న కుమారుడు ఏ కాలేజీ కావాలని కోరుకున్నాడో జగన్ ఇన్స్టిట్యూట్ మరి ఢిల్లీలో సీట్ వచ్చిందండి. అదే కాలేజీలో PG 2 సంవత్సరాలు చేశాడు. చేసి వచ్చిన వెంటనే యునైటెడ్ ఇన్సూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్లో నా చిన్న కుమారునికి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా పోస్ట్ వచ్చిందండి. తర్వాత బ్రాంచ్ మేనేజర్ అవ్వాడు. తర్వాత టెస్ట్ రాసి మరి తెలంగాణకి 2వ ర్యాంక్ సంపాదించి ఇన్సూరెన్స్ వాళ్ళందరూ కూడా టెస్టులు రాసినప్పుడు అందులో నా చిన్న కుమారునికి 2nd ర్యాంక్ వచ్చిందండి. ప్రస్తుతం మరి డివిజనల్ మేనేజర్గా DMగా హోస్పేట కర్ణాటకలో మరి బాబుకి ఇచ్చారండి. చిన్న బాబు కూడా వివాహం చేశాము, 2 కొడుకులండి. ఈ రీతిగా మా కుటుంబాన్ని దేవుడు దీవించాడండి. మరి మేము ఏసీలు వేసుకుని టీవీ సీరియల్ చూస్తూ మరి లోకం చూస్తూ మేము ఉండకూడదండి. ఎందుకంటే మా వడంబడిక ప్రభా మా జీవితాంతము, మా శ్రమ, మా ధనము, మా సమయం నీకే అని మేము వడంబడిక చేసుకున్నాము కాబట్టి ఈ రీతిగా మేము సేవ చేస్తున్నామండి. మరి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మరి మాస్లమ్మని గారిని ఏబీ మాస్లమ్మని గారు ఎత్తుకుని ఏ రోజైతే ఆయన పేరు పెట్టారో ఆ రోజు నుండి ఏబీ మాస్లమ్మని గారు అలాగే మెసేజ్లు ఇస్తారండి. దర్శనాల వరం ఉంది ఆయనకి. అంతేకాదండి ఆయనకు ఉద్యోగం వచ్చిన వెంటనే నాకు మట్టుకు 3,350 రూపాయలు ఇచ్చేవారండి ఇంట్లో. ఆ డబ్బులే నేను బైబిల్లో పెట్టి ప్రార్థన చేసి నెలంతా అదే మెయింటెనెన్స్ చేసేదాన్ని అండి. మిగతా డబ్బులన్నీ సేవ కొరకు. మరి మండపేటలో ఆ రోజుల్లో మరి 6 లక్షలు 9 లక్షలతో అక్కడ మరి 300 మంది ఉంటే మందిరం కట్టారండి స్లాబ్ వేసి. అంత అన్య జనాంగ మధ్యన మరి మండపేటలో పైరాఫీసు వెనకాల బాప్టిస్ట్ చర్చ్ అంటే అందరికీ తెలుస్తుందండి. అక్కడ ఆయన కష్టార్జితంతో అత్తమ్మగారు 25,000 ఇచ్చారండి డొనేషన్. మరి ఈ డబ్బుతో అక్కడ ఒక మందిరం కట్టామండి. ఇప్పుడు వారం వెళ్ళడానికి సమయం లేదు కాబట్టి ట్విన్ సిటీలో సేవ ఉంది కాబట్టి అక్కడ మా మధ్యగారు కొడుకు BTH అయ్యాడని బాబు, ఆ బాబుని పెట్టామండి. ఆ బాబు చూస్తున్నాడు. నెలకు ఒకసారి వెళ్ళి వస్తూ ఉంటాము. దాని పక్కనే మరలా 3 సెంట్లు స్వస్థతశాల స్థలం కొన్నామండి. మరి అది కూడా స్వస్థతశాలగా కట్టాలని మరి ప్రార్థిస్తున్నాం. రెండవదిగా మరి నేషనల్ హైవే పక్కన అప్పట్లో మరి అరెకరం పొలం కొన్నారండి మాస్లమ్మని గారు. PF CCS అన్నీ తీసుకుని ప్రైవేట్ టవర్ కట్టాలని ఆయన ఆశ. ఆయనంతా వస్త్రము ఆహారం ఇవి కదండి, మందిరాలు కట్టాలో మరి ప్రజలకి మరి జీవాహారం పంచాలా, రక్షించడానికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వారిని నడిపించాలన్న కోరిక అండి అయింది. ఆయన వెంట నేను కూడా ఉంటాను. అయితే ఇప్పుడు అరెకరం పొలంలో మరి ప్రాజెక్టు 70 లక్షలు చెప్తున్నారండి. అక్కడ ఏంటంటే ఒక పెద్ద ప్రేయర్ టవర్, అన్ని కులాలు ఎనీ టైము ఏ టైంలో అయి వచ్చినా సరే ప్రార్థన చేసుకుంటానికి ఒక ప్రేయర్ టవర్ కట్టాలండి. ఒక 20 మందికి మగపిల్లలకి తల్లిదండ్రులు లేని బిడ్డలకి ఒక ట్రస్ట్ అనాల్సినము. ఆ 20 మందికి ఓ పాస్టర్ గారికి ఒక రూము, ఒక హాలు, ఒక కిచెను అవి కట్టాలనండి మా యొక్క కోరిక. దేవుడు మా ఆశ నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయనలు కట్టాలని మేము ఇష్టపడుతున్నాం కాబట్టి దేవుడు తప్పకుండా తీరుస్తాడండి. ఇప్పుడు మొన్న ఈ నెల 9వ తారీఖున 6వ తారీఖున వెళ్ళి వచ్చామండి.
మరి సర్వే అయ్యింది. ఇప్పుడు 17-16 లక్షలు మట్టి కంకర పోయించాలా. కంకర పోయించిన తర్వాత వచ్చే సంవత్సరం మరి యొక్క మందిరము కట్టడం మొదలు పెట్టాలండి. మరి ప్రియ సహోదరులారా, మరి మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ కూడా మా సేవ కొరకు, మా బిడ్డల కొరకు, మా సంఘాల కొరకు, సంఘ కట్టుటలో మరి మీరందరూ ప్రార్థన సహాయం, మీ సహాయం కావాలని నేను చెప్తున్నాను. యూట్యూబ్ ఛానల్ అందుకే నేను ఓపెన్ చేశానండి. చాలామంది మా యొక్క సహవాసంలో ఉన్న బిడ్డలు అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూరు, దుబాయ్, కువైట్, మలేషియా, మస్కట్ ఇలాంటి స్థలాల్లో ఉన్నారండి. వారందరూ కూడా సిస్టర్ మీరు యూట్యూబ్లో ఓపెన్ చేయండి అన్నప్పుడు మా బ్రదరు మరి ఇక్కడ శరత్ బ్రదర్ గారు, మా అమ్మాయి బబిత ఇద్దరు కలిపి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో వారిలో ఇచ్చినటువంటి తలంపును బట్టి ఓపెన్ చేశారండి. మరి చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలామంది చూస్తున్నారు కానీ చేయట్లేదు. నేను చెప్పేది దేవుని వాక్యమే, లోకంలో దేవుడు చెప్పడం లేదు. దయచేసి ఎప్పటి నుంచి అయినా చూసిన ప్రతి ఒక్క శిష్యులు, బ్రదరు, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, అన్న మీరందరూ కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ యొక్క మందిరం కట్టాలని, ఆ యొక్క ప్రైవేట్ టవర్ కట్టాలని, మరి అనాథాశ్రమం కట్టాలని, పాస్టర్కి ఒక పోర్షన్ వేయాలని మేము ఎంతో ప్రాధాన్యపడుతున్నామండి. అందుకే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. వాక్యం అందించడానికి గాను మరి నేను ఓపెన్ చేశానండి. మరి ఈ యొక్క యూట్యూబ్లో వాక్యము మరి మీకు నచ్చుతుందనే చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు. ఇంకేమన్నా మరి తప్పులుంటే నాకు హెచ్చరించండి, నాకు నేర్పండి, నేర్చుకుంటాను. కాబట్టి ఇలాంటి కృప మాకు ఇచ్చినందుకు మేము ఎంతో ఆనందిస్తామండి. ఎవరికి లేని భాగ్యం మాకు ఇచ్చాడండి యేసయ్య. ఎప్పుడు ఎల్లప్పుడూ మరి మాస్లమ్మని గారు నేను హ్యాపీగా ఉంటాం. మరి యొక్క స్వస్థతలు అయితే లెక్కే లేదండి. కిడ్నీలు పాడైపోయి చచ్చిపోయాడని నారాయణరాజు గారు భీమవరం కోటీశ్వరుడండి, బయట వేసేస్తారు కేర్ హాస్పిటల్లో. ఇద్దరు వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆయన బ్రతికాడండి. ఇప్పుడు భీమవరం సైడు ఆయన నాన్నగారు సేవ చేస్తున్నారండి. ఇంకా చాలామంది క్యాన్సర్ పేషెంట్లు, ఎయిడ్స్ పేషెంట్లు, పక్షవాయువు గలవారు, దయ్యాలు పట్టుకుని మరి పీడించేవారు, రామరాజు లంక, కోనసీమ, దిండి ఇలాంటి ప్లేసుల్లో కూడా వెళ్ళి ప్రార్థించినప్పుడు దెయ్యాలు వెళ్ళిపోయాయండి. 2 సంవత్సరాలలో దెయ్యాలతో పోరాడుతున్నటువంటి యవనస్తులు మరి పిలిచినప్పుడు వెళ్ళి ప్రార్థించినప్పుడు మరి దిండి, రామరాజు లంక, రాజోలు ఇటు సైడ్ కూడా వెళ్ళి ప్రార్థించినప్పుడు దెయ్యాలు కూడా వదిలి వెళ్ళిపోయాయండి. అంటే మేము గొప్ప వాళ్ళం కాదు, మేము బలహీనులం. మరి 1 కొరింథీ 1:26-27-28లో చెప్పిన రీతిగా బలహీనులైన వారిని మమ్మలను దేవుడు ఏర్పరచుకున్నాడు. నీచులైన వారిని మరి యొక్క మరి శక్తిహీనులను మమ్మలను మాస్లమ్మని గారిని నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి మేము ప్రార్థించిన వెంటనే ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబిచ్చి ఇన్ని అద్భుత కార్యాలైనా చేస్తున్నాడండి. అంతేకాదు కంపెనీలు మరి ఫార్మసీ కంపెనీ, మళ్ళా ఇంపోర్టు ఎక్స్పోర్టు కంపెనీ, మరి ఇంకా చాలామంది కంపెనీ మేనేజర్లు కూడా నెల పిలుచుకొని కంపెనీలో ప్రార్థనలు పెట్టించుకుంటారండి. మరి ఆ కంపెనీ మేనేజర్లు కూడా దేవుడు మంచి మంచి ప్రాజెక్టులు ఇచ్చి మరి దీవిస్తున్నాడు. వారు కూడా అనేక మంది పేదవారిని పిలిచి ఉద్యోగాలు ఇస్తున్నారండి. దేవుడు ఇంత ఎంకరేజ్మెంట్ చేసే జ్ఞానాన్ని నాకు ఇచ్చి మరి ఎవరిని కూడా నేను విసర్జించనండి. ఎందుకంటే కష్టాలు ఒకప్పుడు ప్రెసిడెంట్ గారి లెవెల్లో ఉన్న దాన్ని మాస్లమ్మని గారిని చేసుకున్నాక కొన్ని కష్టాలు పడవలసి వచ్చింది. ఆ కష్టాల్లో కూడా నేను చాలా సహించాను, ఓర్చుకున్నాను. కాబట్టి ఈ దినం నా దేవుడు నన్ను ఈ రీతిగా నిలబెట్టాడు. కష్టాల్లో ఉన్నారంటే వారికి నేను సహాయం చేస్తానండి. ఎందుకంటే ఆ కష్టాలను అనుభవించాను కాబట్టి దుఃఖించిన వారికి ఆదరణ ఇస్తానండి. దేవుడు వాక్యం చెప్తూ ప్రార్థిస్తూ ఈ రీతిగా దేవుడు మరి ఆయన సేవలో మమ్మలను వాడుకుంటున్నాడండి. అంతేకాదు ఇంకా చెప్పాలంటే దేవుడు ఎన్నిక లేని వారిని ఏర్పరచుకుంటానన్నాడండి ఆయన కదా. ఎన్నిక లేని వారిని మమ్మల్ని ఏర్పరచుకుని మమ్మలను ఆయన సేవలో మరి వాడుకుంటున్నాడండి. ఆయనకి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. నా బిడ్డల విషయాల్లో కూడా నేను చాలా సంతోషిస్తాను. చెడ్డవాళ్ళ పక్కన సంసారం చేశాను కానీ నా పిల్లలు చెడిపోలేదండి. అసలు బయటికి పక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళరు నా బిడ్డలో. ఇప్పటికి కూడా వచ్చారంటే ఇంట్లోనూ సర్చి అంతే, మళ్ళీ వెళ్ళిపోవడం అంతేనండి. ఆ రీతిగా మమ్మలను దేవుడు దీవించాడండి. అయితే దేవుడు అన్నీ ఇచ్చాడు కానీ నాకు ఒక ముళ్ళు ఎట్టాడండి దేవుడు. ఏంటంటే నాన్నగారు 45 ఇయర్స్లోనే హార్ట్ అటాక్ చనిపోయారండి. పోర్టుబ్లేరు అండమాన్లో. నాన్నగారు చనిపోయినాక ఆ జాబు మా తమ్ముడికి ఇచ్చామండి. మా తమ్ముడు ప్రస్తుతం పోర్టుబ్లేరు చేస్తున్నాడు. వివాహం చేసాం.
ఓ కొడుకు కూతురు. రెండవదిగా నా చెల్లండి. మా అమ్మగారు సమ్మర్లో మరి నిమ్మకాయ నీళ్ళు తాగుతూ మరి హార్ట్ అటాక్ వచ్చి మా అమ్మగారు చనిపోరండి 55 సంవత్సరాల్లో. మూడవదిగా మా చెల్లి 32 సంవత్సరాలేనండి. మా చెల్లి తనకే యూరిన్ బంద్ అయ్యి కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యి చెల్లి కూడా చనిపోయిందండి. అదొకటే బాధ. నాన్నగారు యవ్వన కాలంలో చనిపోయారు. అమ్మ కూడా 55 సంవత్సరంలో చనిపోయింది. చెల్లి అయితే 32 ఇయర్స్లోనే చనిపోయిందండి. అయితే నేను అనాథను కాదు, కానీ నా దేవుడు ఉన్నాడు కానీ నాకు తోడు. కాకపోతే లోకంలో మరి ఏకాగ్రంగా ఉన్నానని దుఃఖం, వేదన, బాధ అన్నీ ఇచ్చాడు దేవుడు. మంచి బిడ్డలు ఇచ్చాడు, మంచి భర్తను ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ నాకు నాన్న వాళ్ళు లేరండి, దేవుడు తప్ప. అదే వేదన. కాబట్టి మీరందరూ మరి మా యొక్క సేవ నిమిత్తమై మాకు మందిరం మరి మట్టి ఇస్తున్నామండి, కంకర ఇస్తున్నాము. ఇప్పుడు 16 లక్షలు అవుతుంది. వచ్చే సంవత్సరము ఫౌండేషన్ చేస్తామండి. మీరు మా సేవ గురించి మా గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తారని మనవి చేస్తున్నాను. అందుకే యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేశానండి. చూసిన మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని దయతో మిమ్మల్ని కోరుతున్నాను. నాకు సహాయకులుగా మీరు ఉండాలని, క్రైస్తవ బిడ్డలుగా మీరు నాకు ఒక అన్నగా, తమ్ముడుగా, తల్లిగా, తండ్రిగా, అక్కగా, చెల్లిగా, వదినగా, మర్తలుగా మీరందరూ నాకు సహాయకులుగా మాసలమణి గారికి నాకు ఉండాలని నేను మనవి చేస్తున్నానండి. మీ అందరికీ నా వందనాలు.